ఊరికి స్టార్ట్ అవ్వాలి కదా బెంగళూరుకి, దానికి ఇంకా నేను ప్యాక్ చేసుకుంటున్నాను. సో గర్ల్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చి ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఊరికి స్టార్ట్ అవ్వాలి కదా బెంగళూరుకి, దానికి ఇంకా నేను ప్యాక్ చేసుకుంటున్నాను. సో మమ్మీ అన్నీ అరేంజ్ చేశారు. ప్యాక్ చేయను అంటే లేదు నేను ప్యాక్ చేసుకుంటాలే పర్లే అని అంటే ఇంకా నా కోసం వేరే ఐటమ్స్ అన్నీ సర్దుతున్నారు అనమాట. అంటే స్నాక్స్ ఉంటాయి కదా, స్నాక్స్ శ్రీజకి ఇష్టమైనవి, నాకు ఇష్టమైనవి, మళ్ళీ జేబీకి ఇష్టమైనవి అన్నీ ఇంకా ప్యాక్ చేస్తున్నారు. సో అదనమాట ఇంకా ప్యాకింగ్ అలా అవుతూ ఉంది. ఈ హ్యాబిట్ ఉంది, ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా అంటే 6 monthsకి ఒకసారి వెళ్తాను కదా, ఎప్పుడు వెళ్ళినా కానీ నాకేంటో నేను అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్తాను, మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకుని రిటర్న్ తెస్తాను. అక్కడ వేసేది ఉండదు, పెట్టేది ఉండదు. అంటే నాకెందుకు ఈ హ్యాబిట్, అంటే ఏం అవసరం అవుతాయో అక్కడ ఏం అకేషనల్ వేరే వేయాల్సి వస్తుందేమో అలా థింక్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను శ్రీజయ్వి రెడీ చేసుకొని ఇంకా ప్యాక్ చేస్తున్నాను. శ్రీజీవి అయితే కొన్ని నేను ఇక్కడ తీసుకెళ్ళకపోయినా ఉంటాయి, బట్ నావైతే మాత్రం అన్నీ తీసుకెళ్ళాలి, మళ్ళీ అన్నీ రిటర్న్ తెస్తాను. ఇలా ఎవరికైనా మీకు హ్యాబిట్ ఉందా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే పక్కా అసలు అంటే ఇంకా మ్యాండటరీ ఉన్నట్లు అన్నీ తీసుకెళ్తాను, అన్నీ తీసుకొస్తాను. అండ్ అలా నా ప్యాకింగ్ అయింది. అండ్ ఈ ప్యాకింగ్ తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట, 23rd Jan ఎర్లీ మార్నింగ్, ఎర్లీ అంటే ఎర్లీ 5:30 అలా స్టార్ట్ అయ్యాం. ఫుల్ సన్ రైజ్ అయితే సూపర్ ఉంది అసలు, నాకైతే చాలా నచ్చింది. చూపిస్తాం మీకు కూడా. అండ్ నాకు సన్ రైజ్ అయితే సూపర్ నచ్చింది. ఇప్పుడు అప్పుడే రాలేదు, ఇంకొస్తుంది, చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను నా వాచ్ మళ్ళీ చూపిద్దానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ నా నెయిల్ పాలిష్ బాగుందా? నాకైతే బ్లూ కలర్ అంటే శ్రీజకి ఇష్టం అని చెప్పి కొత్తగా బ్లూ కలర్ వేస్తున్నాను, మామూలుగా అయితే అప్లై చేయను అనమాట. అండ్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం కదా, చూడండి ఐప్యాడ్, ఆయనకి మార్వెల్ బాక్స్ అని ఈ అవెంజర్స్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ కూడా తేవాలి, అన్నీ నేను పెట్టుకుంటాను స్కూల్కి, అదే పెట్టుకుంటానని చెప్పి అరేంజ్ చేసుకుంటానని చెప్పి అది తీసుకున్నాడు. నేను బయటకు వెళ్ళినప్పుడు అది కావాలి అని డాడీ చెప్తే అది కావాలి అని ఇప్పించుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడ శ్రీజయ్ బజ్జున్నాడు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అలానే మా డాడీ ఎత్తుకొని వచ్చి ఇంకా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాము బ్యాక్ సైడ్. నాకైతే సీనరీ అయితే సూపర్ నచ్చింది అసలు. నెల్లూరు టు బెంగళూరు సీనరీ చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ నెల్లూరు టు తిరుపతి వరకు మేము అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి చాలా చాలా నచ్చింది అనమాట. నెల్లూరు వెళ్తే రిటర్న్ రావాలని అనిపించదు, బట్ మమ్మీ ఇంకా అది ఇతను ముచ్చట చెప్తూ, మా డాడీ అలా ఇలా అని ముచ్చట చెప్తూ తీసుకొస్తారు. అండ్ మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ట్రావెల్ చేస్తూ సాంగ్స్ వినడం అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి టీ తాగడానికి డాడీ స్టాప్ చేశారనమాట. సో డాడీ టీ తాగుతారు. అక్కడ గ్రీన్ పార్క్ హోటల్ అని ఇక్కడ నెల్లూరు టు తిరుపతి ఆన్ ద వేలో ఉందండి. బాగుందంట టీ, నాకైతే తెలియదు. అండ్ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అండ్ దాని తర్వాత ఒక చోట అమృత టిఫిన్స్ అని ఒక చోట ఆపాం, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, నెల్లూరు టు తిరుపతి వేలోనే, శ్రీకాళహస్తి సైడ్ అనుకుంటా. అక్కడైతే సూపర్ ఉంది టిఫిన్, చాలా చాలా బాగుంది. రవ్వ ఇడ్లీ కానీ చట్నీ కానీ, చిన్న హోటలే బట్ చాలా చాలా బాగుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ మామూలుగా వేలో వచ్చేటప్పుడు మాత్రం అక్కడే స్టాప్ చేస్తామన్నమాట. అండ్
ఇక్కడ నాకు ఈ మౌంటైన్స్ అయితే చాలా చాలా ఇష్టం. తిరుపతి మౌంటైన్స్ అయితే అంటే ఆ హిల్ స్టేషన్ ఫీలింగ్ వస్తుంది నాకు. చాలా చాలా బాగుంటుంది. మేము వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిందండి, 4 years 5 years అయింది. యూజువల్గా అలా వెళ్ళకుండా ఉండము, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తాం. నేను చిన్నప్పటి నుంచి 26 years వరకు ఎవ్రీ ఇయర్ నేను తిరుపతికి వెళ్ళేదాన్ని, తిరుమలకి. ఒక్క ఇయర్ కూడా విజిట్ చేయకుండా ఉంటాము. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా తిరుమల తీసుకెళ్తారు డాడీ. అండ్ అలా నాకు మంచి మెమరీ అనమాట. తిరుమల అంటే అనుకున్నది మొక్కుకున్నది జరుగుతుంది అని. అలా ఈ ట్రావెలింగ్ అలా కంటిన్యూ అవుతూ ఉంది. చాలా చాలా ఇష్టం. మా మమ్మీ చేసేది యమ్మీ ఉంటుంది, చాలా ఇష్టం నాకు. ఇడ్లీ ఎవరైనా ఇష్టపడతారా అని మా హస్బెండ్ అంటారు, బట్ నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ శ్రీజ నిద్రపోతున్నాడు, బజ్జున్నాడు. అండ్ ఈ లోపల ఇంకా బెంగళూరు రీచ్ అయ్యామన్నమాట. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 12 అలా అయింది. సో అలా ఇంకా వచ్చాము. మళ్ళీ మమ్మీ వాళ్ళు లంచ్ చేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతామని చెప్పి ఆఫ్టర్నూన్ అలా 3:30కి అలా స్టార్ట్ అయ్యారు. వద్దు ఉండండి అంటే లేదు మళ్ళీ వస్తాంలే ఇంకెప్పుడన్నా అలా ఉందాము అని అన్నారు. ఇంకా శ్రీజీ అలా సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు అనమాట వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి. జాగ్రత్త. తాతయ్యకి బాయ్ మా. బాయ్ డాడీ, జాగ్రత్త బాబు, జాగ్రత్త బాబు. బాయ్. ఇప్పుడు డాడీ వాళ్ళు వెళ్తున్నా సరే నాకు చాలా ఏడుపు వస్తుందండి. అదేంటో నాకు తెలియదు. చాలా అంటే చాలా మిస్ అవుతున్నానండి వాళ్ళని. విజయ్ బాయ్. హాలిడేస్ కంట అటు చూడు. ఓకే. Elephant. That's the back seat. ఇప్పుడు పైకి వెళ్ళాలి. పైన హౌస్ అనేది ఏ స్టేజ్లో ఉంటుందో చూద్దాం రండి. వర్క్ అయిపోలే, మీటింగ్ అయిపోయింది అని చెప్పా. సరే ఆడదాం కొంతసేపు ఆడదాం. అండ్ జేపీ ఒక్కడే ఉంటే ఇలానే ఉంటుందండి హౌస్. ఎందుకంటే తను ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అండ్ దీన్ని ఇంకా కిచెన్ అంటే అది అయ్యే పని కాదు. ఎక్కడ ఏ ఇంట్లో అయినా ఇంతే ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలుసు. సో తిను ఒక్కదే ఉన్నారు కాబట్టి ఇంకా చాలా వర్క్ ఉంది చేయడానికి నాకు అర్థమైంది. ఒక్కటి కూడా ఒక ప్లేస్లో లేదు. And if you like this video, please like and share and don't forget to subscribe to our channel. And thank you so much for watching, girls. See you in the next video. Until then, take care. Bye bye.